హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. అందరూ బిగ్ బాస్ సీజన్ 8ని ఫాలో అవుతున్నారు అనుకుంటా. అయితే అందులో ఒక ప్రధానమైన ఒక అప్డేట్ తోటి ఇప్పుడు మీ ముందుకు నేను వచ్చేసాను. అయితే పూర్తిగా కూడా బిగ్ బాస్ సీజన్ 8లో ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఈరోజు నడిచిందని చెప్పుకోవచ్చు. అంతే ఎమోషనల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా మీకు చెప్తున్నాను. అందరూ అనుకున్నట్టుగా నైనిక బ్రేకప్ తోటి బిగ్ బాస్ సీజన్ 8కి రాలేదు. తను రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతూనే వచ్చింది. వారిద్దరి మధ్య రిలేషన్ అంతే బాగుందనేది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 వేదికగా తెలిసిపోయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తమ ఇంటి నుంచి అనేక గిఫ్ట్స్ వచ్చాయి. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ వచ్చింది. అందులో ఇద్దరిని నించోబెట్టి మిగిలిన వాళ్ళు ఓట్లు వేసి వారికి మాత్రమే ఎవరికి ఇవ్వాలనేది పవర్స్ మిగిలిన కంటెస్టెంట్లకు ఇచ్చారు. వారు వేసిన ఓట్ల ఆధారంగా వారికి ఆ గిఫ్ట్స్ అందుతాయి. అయితే మొట్టమొదటిగా నిఖిల్ అదేవిధంగా అభయ్కి ఇద్దరికి పోటీ పెట్టగా అభయ్కి తన తండ్రి మరణించిన తర్వాత వచ్చిన గిఫ్ట్ కారణంగా, అదేవిధంగా అభయ్ తన తండ్రికి మొదటి రెమ్యునరేషన్లో భాగంగా సంపాదనతో కొన్ని ఇచ్చిన గిఫ్ట్ కావడంతో అందరూ కూడా అభయ్కి ఓట్లు వేశారు. అభయ్కి వాచ్ దక్కించుకున్నాడు. అయితే పూర్తిగా కూడా ఇప్పటి వరకు చూస్తున్నాం. ఈ ఏదైతే బిగ్ బాస్ సీజన్ 8లో ముఖ్యంగా చాలామంది బ్రేకప్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే చాలా రకరకాల న్యూస్లు వినిపిస్తాయి. అయితే మరి ముఖ్యంగా నైనిక బ్రేకప్లో ఉంది అనేది చాలా వార్తలు వచ్చాయి మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్ 8కి రాకముందు కూడా. ఆ విధంగానే నైనిక చాలా వరకు ఫేమస్ అయింది. డి సీజన్ డ్యాన్స్ షోలో కాకుండానే ఈ విధంగానే ఎక్కువ ఫేమస్ అయింది. అయితే ఇప్పుడు నైనికకు ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ఎలిఫెంట్ బొమ్మ. ఆ ఎలిఫెంట్ బొమ్మకి ఒక షర్ట్ వేసి ఉంది. అయితే దాని కథ ఏంటని నైనిక చెప్పింది. ఆ ఎలిఫెంట్ బొమ్మకి వేసిన షర్ట్ తన బాయ్ ఫ్రెండ్దని తను చెప్పింది. ఎంతో ఎమోషనల్ అవుతూ కూడా అది చెప్పడం జరిగింది. అయితే సీతకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. అది ఒక బొమ్మ. ఆ బొమ్మ తన ఫ్రెండ్ కొనిచ్చిందని రోజు రాత్రిపూట కానీ పగటిపూట కానీ తనకి ఎప్పుడులో అనిపించినా సరే ఆ బొమ్మతోటి అన్నీ పంచుకుంటూ తను మాట్లాడుతూ పడుకునేదని కూడా సీత చెప్పింది. అయినప్పటికీ ఆ ఎమోషన్ కన్నా తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఆ బాయ్ ఫ్రెండ్ షర్ట్, అదేవిధంగా టాయ్ ఏదైతుందో బొమ్మ ఉందో ఏనుగు బొమ్మ, ఆ బొమ్మ మరింత ఎమోషనల్గా ఉంది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సీతకు కాకుండా నైనికకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. సీత కూడా తాను కాంప్రమైజ్ అయ్యి నైనికకి ఆ గిఫ్ట్ ఇవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి మనకు రెండు విషయాలు అర్థమవుతుంది. ఒకటి, తన ఎమోషన్స్ దాచుకొని మరి తనకన్నా తోటి కంటెస్టెంట్కు సహాయం చేయాలని సీత ఔదార్యంతో ముందుకు రావడం జరిగింది. మరోవైపు నైనిక బ్రేకప్లో లేదు, తన బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ముందు నుంచి ముఖ్యంగా నైనిక బ్రేకప్లో అయింది, రిలేషన్షిప్లో లేదు, పూర్తిగా బ్రేకప్ బాధలో ఉండి బయటకు కూడా రాలేదని అనేక వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కూడా అవాస్తవం ఇప్పుడు తెలిసిపోయింది. పూర్తిగా కూడా ఇప్పుడు నైనిక రిలేషన్షిప్లో ఉందని తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఓట్స్ ఖచ్చితంగా చాలా మార్పులు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తారు. అయితే రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి ఎవరు అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అప్డేట్తో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్.